ఇవాళ ఆదివారం, పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, అమ్మ కూడా ఇంట్లోనే ఉంది. అమ్మ ఇంట్లో ఉందని పిల్లలు సంతోషిస్తున్నారు. కానీ అమ్మకి నిజంగా అది సండేనా? అమ్మకి ఇది నిజంగా ఒక బ్రేకా? హోమ్ మేకర్ అయినా, ఒక వర్కింగ్ ఉమెన్ అయినా సరే సండే కూడా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. యాజ్ అ హోమ్ మేకర్ ఆర్ యాజ్ అ వర్కింగ్ ఉమెన్ బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి ఎంత సమర్థవంతంగా తన జాబ్ని, తన కెరియర్ని డీల్ చేసినా ఇంటికి వచ్చి అంతే సమర్థవంతంగా ఇంటిని, భర్తని, పిల్లల్ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని డీల్ చేయాలి. ఒక వర్కింగ్ మదర్ కి లీవ్ ఉండదు, అలాగే ఒక హోమ్ మేకర్ కి కూడా బ్రేక్ ఉండదు. పిల్లలకు అమ్మ ఇంట్లో ఉండడం ఇష్టమా, లేకపోతే అమ్మ ఇంటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం ఇష్టమా? అసలు ఆడది ఆరు బయటికి వెళ్లి పని చేయాలా? ఈ ప్రశ్నలకున్న సమాధానాల సమాహారమే ఇవాల్టి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి అన్నీ సమకూర్చడం భర్త లేదా మగవారి బాధ్యత అయితే, ఇంట్లో అన్నీ సమకూర్చడం భార్య లేదా ఆడవారి బాధ్యత. కానీ ఈ రోజుల్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా అందరూ సమాన బాధ్యులే. కారణం మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఖర్చులు, ఎవరి కాళ్ల మీద వాళ్లే నిలబడగలరన్న ధోరణి, ఇంట్లో భర్త ఒక్కరే సంపాదిస్తే సరిపోదన్న ఆలోచన. అందులోనూ ప్రతిరోజు ఏదో ఒక వ్యాపకం కోసం ఆరాటం. మేము బయటికి వెళ్లి పనిచేస్తే తప్పేముంది అనుకున్నారు. బరువు బాధ్యతలు సమానంగా పంచుకున్నారు. వర్కింగ్ విమెన్ అయినా, హోమ్ మేకర్స్ అయినా ఒక కుటుంబం నిలబడడానికి, స్వతంత్రంగా జీవించడానికి ఎవరి వంతు కృషి వారు చేస్తున్నారు. నేటి తరం దేనివైపు మొగ్గు చూపుతుంది? ఎదిగే పిల్లలకు నిరంతరం తల్లితోడు అవసరం లేదా? అసలు ఒక స్త్రీ పనికి వెళ్లాల్సిన అవసరం ఉందా? ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మిసెస్ రుబీనా పర్వీన్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్. హలో రుబీనా గారు, వెల్కమ్ టు ది షో. రుబీనా గారు, మీరు ఒక వర్కింగ్ ఉమెన్. సో మీరు ఎట్లాంటి ఇష్యూస్ ని ఫేస్ చేశారు యాజ్ అ వర్కింగ్ పర్సన్? యాక్చువల్లీ అంటే చాలా ఎక్కువ ఇష్యూస్ అని కాదు, కానీ దీన్ని రెండు రకాలుగా తీసుకుంది. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత. నిజంగా చెప్పాలంటే పెళ్లికి ముందు 7 o'clock లోపల ఇంటికి వచ్చేయాలి. మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. చదువుకోవడానికి ఎంత ఫ్రీడమ్ అయినా ఇస్తారు, కానీ 7 దాటింది అంటే చాలా సీరియస్ అయ్యేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే నేను 12 o'clockకి వెళ్ళినా సరే ప్రాబ్లం లేదు. తర్వాత 2009లో నా డాటర్ వచ్చింది. అసలు నాకు తెలియదు తను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. 1 kilo వెయిట్ అనమాట తను. ఇప్పుడు అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటారు కదా, నేను ఇలా పట్టుకునేదాన్ని, దాన్ని ఇలా పట్టుకుని హ్యాండిల్ చేస్తాను, తెలిసేది కాదు. కానీ మా హస్బెండ్ ఎప్పుడు కూడా ఇలా చేస్తాం అలా చేస్తాం అనలేదు పాపం. అయితే ఎప్పుడు ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అంటే నా డాటర్కి 2.5 years వచ్చే వరకు నాకు పెద్ద ఇష్యూస్ ఏం లేవు. వన్స్ అంటే ఒక 1.5 year నుంచి నేను చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా. ఎగ్జాంపుల్, ఈ మధ్య ఇప్పుడు నా డాటర్ 6 years old. ఒక 6 months బ్యాక్ మీకు గుర్తుంది అనుకుంటా, నేను అర్ధరాత్రి మీకు ఫోన్ చేశాను. ఏంటంటే ఏడుస్తూ పుణ్యమారి ఫోన్ చేసి నాకు నా డాటర్ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఎందుకంటే మమ్మీ ఊరికే షూటింగ్స్కి వెళ్తుంది, నాకు నచ్చట్లేదు, మమ్మీ జాబ్ మానేసేయాలి, నాతో ఉండాలి అని. నాకు అర్థం అవ్వట్లేదు, నా కెరియర్ నేను వదులుకోలేను, అలా అని నా డాటర్ని కూడా నేను హర్ట్ చేయలేను. నాకు ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు పూర్ణిమ గారు నాకు టిప్ చెప్పారు, ఏంటంటే తన్ని కూడా నువ్వు షూటింగ్కి తీసుకెళ్ళని. అయితే ఇది చాలా డెలికేట్ ఇష్యూ. అంటే ఒక హస్బెండ్ అంటేనో, కెరీర్కి నువ్వు ఇలా వెళ్తున్నావు అలా వెళ్తున్నావు, అత్తగారంటేనో మనం కనీసం సమాధానం చెప్పొచ్చు. కానీ చిన్న పాపని ఎలా వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. లక్కీగా నా లైఫ్లో ఏంటంటే చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా ఇష్యూ వస్తే కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఒక రకమైన నాకు సొల్యూషన్ ఇస్తారు. కొన్నిసార్లు మా మదర్ని కూడా అడుగుతాను, మా మదర్ కూడా ఎడ్యుకేటెడ్, తను కూడా అడుగుతాను, తను కూడా చెప్తారు. కానీ అందరికీ ఈ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కానీ నా విషయంలో నేను అది చాలా ఫార్చునేట్ అనమాట. 1 week బ్యాక్ నేను ISBలో ఒక సెమినార్ అటెండ్ చేస్తున్నాను. అది నాకు చాలా ఇంపార్టెంట్ సెమినార్. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు నాకు ఆ సెమినార్ ఉంది. అయితే నా డాటర్కి సేమ్ డే 4 o'clockకి ఒక బర్త్డే పార్టీకి అటెండ్ చేయాలి. అసలు పిల్లలు ఇవాళ రేపు ఏంటంటే బర్త్డే పార్టీ అనేది మస్ట్. బర్త్డే పార్టీ మిస్ అవుతే రిటర్న్ గిఫ్ట్ మిస్ అవుతాం. రిటర్న్ గిఫ్ట్ మిస్ అవటం అనేది అసలు అది వాళ్ళు భరించలేరు అనమాట. ఖచ్చితంగా ప్రతి బర్త్డే పార్టీకి మదరే తీసుకెళ్ళాలి. ఈ విషయంలో మాత్రం మా హస్బెండ్ నుంచి కోఆపరేషన్ ఉండదు. నువ్వే తీసుకెళ్ళి బర్త్డే పార్టీకి, నేను రానంటారు అనమాట. ఎంత పని ఉన్నా ఏమున్నా సరే నేను ఒకవేళ ఊర్లో ఉంటే కనుక ఖచ్చితంగా నేనే తీసుకెళ్ళాలి. నాకు 3 o'clock నుంచి 2:30 నుంచి నా డాటర్ ఫోన్ చేస్తుంది, మమ్మీ నా బర్త్డే పార్టీ ఉంది, వస్తున్నావా లేదా అని ఇలా నాకు కాల్ చేస్తూ ఉంది. నేను తనకు చెప్పాను, నాన్న నాకు 4 to 4:30 ఇంపార్టెంట్ ఉంది, నేను 5:30కి రావచ్చా అంటే ఫోన్ పెట్టేసింది. మళ్ళీ నేను మా హస్బెండ్ కాల్ చేసి, నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, మీరు గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని తీసుకురండి. ఎందుకంటే పిల్లలు గిఫ్ట్ ఇస్తేనే రిటర్న్ గిఫ్ట్ వస్తుంది, ఎందుకంటే గిఫ్ట్ లేకుండా వెళ్ళరు అనమాట. ఇంకా మా హస్బెండ్ అది తెచ్చి పెట్టారు.
పెట్టిన తర్వాత మళ్ళీ నేను 3:45 అలా బయలుదేరాను. 4:59 ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అటెండ్ చేసి 8:30 వరకు పార్టీ అటెండ్ చేసి వచ్చాను. కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్వి మిస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఒక వర్కింగ్ రిలేషన్షిప్ లో భర్త వర్క్ చేస్తే కాంప్రమైజెస్ తక్కువ అంటారు, కానీ ఒక స్త్రీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎన్నో కాంప్రమైజెస్ ఉంటాయి. రుబీనా గారు చెప్పినట్టు బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, మ్యారేజ్ తర్వాత ఒకలా ఉంటుంది, మన మీద డిపెండెంట్ అయిన వృద్ధులైన ఇన్లాస్ ఉంటే వేరేలా ఉంటుంది, పిల్లలు పుట్టే ముందు, పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు ఎదిగిన తర్వాత ఎన్నో స్టేజెస్ ని మనం చూడాల్సి వస్తుంది. అట్లాగే మన వర్క్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటుంది. నేను కూడా ఒక వర్కింగ్ పర్సన్ని అండ్ చాలా చిన్న ఏజ్ లో నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను. పేరెంట్స్ తొందరగా కోల్పోయేటప్పటికి ఐ హ్యాడ్ టు వర్క్. సో దే వాజ్ నో అంటే నాకు ఒక లగ్జరీ లేదనమాట. పని చెయ్యాలా వద్దనే డౌట్ లేదు, పని చేయాల్సిందే. అండ్ వర్కింగ్ చేస్తూనే నాకు వివాహం కూడా లేట్గా జరిగింది. అండ్ పిల్లలు కూడా నాకు అదే ఏజ్ 29 నాకు పాప పుట్టింది. అండ్ అక్కడ కూడా ఐ హ్యాడ్ టు మేక్ అ చాయిస్, ఎందుకంటే వృత్తి వల్ల నేను ఐ హ్యాడ్ టు టేక్ అ చాయిస్, ఓన్లీ వన్ చైల్డ్. సో కాంప్రమైజెస్ అనేది మనం డెఫినెట్గా లైఫ్లో యాజ్ విమెన్ వీ హ్యావ్ టు మేక్. ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ మీకు చెప్తారు, పాపని ఇట్లా పట్టుకొని కౌన్సిలింగ్ చేసేదాన్ని అనమాట. అండ్ మా పాప కూడా తను యాక్చువల్గా నా క్లినిక్లోనే పెరిగింది, యూనిక్ డిస్టింక్షన్ అనమాట, ఒక క్లినిక్లో పెరిగిన పాప. సో పేషెంట్స్ ఒక్కొక్కప్పుడు ఆడించేవాళ్ళు తన్ని నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు. సో లైఫ్లో మనం కాంప్రమైజెస్ ఎంతవరకు మనం చేయాలి అనుకుంటాము, కెరియర్కి హోమ్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటాం అనేది అది ఇట్స్ ఆల్వేస్ అ డౌట్ అనమాట. మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఎప్పుడు ఒక డౌటే. సో మనం ఏది సమర్థవంతంగా చేయగలమో, మనం ఏది చేయలేమో, మనం వర్క్ చేయాలా వద్దా అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. సమాజం కూడా ఏంటి పిల్లల్ని వదిలేసి తను జాబ్కి వెళ్ళిందా అని అనడం, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకొని హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇదేంటి అసలు రోల్ రివర్సల్ ఏంటి, ఆడంగిలాగా భర్త ఇంట్లో ఉండడం ఏంటి అండ్ మగరాయుడిలాగా అమ్మాయి బయటికి వెళ్ళడం ఏంటి అని ఇట్లాంటి కమెంట్స్ కూడా వినాల్సి వస్తుంది. సో ఒక వర్కింగ్ ఉమెన్ కేవలం ఒక వర్కింగ్ ఉమెన్ కాదు, తను హోమ్ మేకర్ కూడా. ఇన్ఫ్యాక్ట్ మల్టీ టాస్కింగ్ అనేది వర్కింగ్ విమెన్ కి చాలా చాలా అవసరం. పొద్దున్నే లేచి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ తర్వాత వర్క్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం వండి పిల్లల్ని హోంవర్క్ చేయించి వృద్ధులైన అమ్మా నాన్నని చూసుకోవడం, వృద్ధులైన అత్తమామని చూసుకోవడం, ఇవన్నీ చేయగలిగితేనే ఒక వర్కింగ్ ఉమెన్ కి పర్మిషన్ ఇస్తారు. ఉద్యోగం సమర్థవంతంగా చేస్తే ఇంట్లో సమర్థవంతంగా చేయట్లేదు అని అంటారు. కానీ ఇక్కడ కూడా మనకి ఒక డివైడెడ్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. నేను సంపాదిస్తున్నాను కదా నీకెందుకు బాధ అని. ఇన్ఫాక్ట్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ని కూడా ఇంట్లో ఉద్యోగం చేయించకుండా ఉంటారు. సో హోమ్ మేకర్స్ అనేది ఈ రోజుల్లో అది కేవలం హోమ్ మేకరా అని కొందరు అడుగుతారు, వావ్ యువర్ హోమ్ మేకర్ అని అంటారు. మరి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? నేను మ్యారేజ్ కాకపోయిన ముందు జాబ్ చేసేదాన్ని, తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇంట్లోనే ఉన్నాను. ఫస్ట్ చేశాను, తర్వాత పాప కడుపులో పడాక మానేశాను. ఈ రోజుల్లో ఏంటంటే స్కూల్ ఫీజులు ఎక్కువ అయ్యాయి, అన్ని రేట్లు పెరిగాయి, ఒక్కరు తెచ్చేది సరిపోదు. అలా అని పిల్లల్ని ఎవరు లేకుండా ఇడిచి పెట్టి వెళ్ళొద్దని అనట్లేదు. నాకు ఇంట్లో మా అమ్మ ఉంది, మా పిల్లలు మా అమ్మ చూస్తుంది, ఆ ధైర్యంతోనే ఇద్దరం కష్టపడతాం అనమాట. సో అన్ని విషయాల్లో మనం ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కదండి. కొందరు వివాహం తర్వాత ఉద్యోగం మానేసే పరిస్థితి వస్తుంది, కొందరు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కప్పుడు మనం మానేసే అంటే స్తోమత లేకపోయినా సరే, మానేసే లగ్జరీ మనకు లేకపోయినా సరే, కొన్నాళ్ళైనా సరే ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు ఎదిగే వరకు మనం వర్క్ మానేసి మనం ఒక కాంప్రమైజ్ లోకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనతో పాటు సందీప్ రాడ్రిగ్స్ ఉన్నారు. He is the son of a working mother. Hi Sandeep, welcome to the show. Sandeep, మీరు as a child of a working mother, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. యాక్చువల్గా అసలు వర్కింగ్ మదర్ ఉంటేనే ప్రాబ్లమాటిక్గా ఉంది కొంతకాలం వరకు నా లైఫ్ అనేది. ఎందుకంటే మా అమ్మ ఫస్ట్ మహిళా కండక్టర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. జాబ్ వచ్చిన తర్వాత ఏంటి అంటే చాలా సంతోషంగా ఉన్నా. నాకు అర్థం కాల, అమ్మకి జాబ్ వచ్చింది, ఓకే జాబ్ అంటే ఏంటి నాకు తెలియదు. ఎందుకంటే ఇంట్లోనే ఉండేవాడిని. స్కూల్ నుంచి వచ్చాక అమ్మ ఏదో ఒకటి చేసి పెట్టడం, ఎప్పుడు అమ్మ దగ్గరే ఉండటం. తర్వాత 5th స్టాండర్డ్ నుంచి అమ్మ ఇంట్లో ఉండేది కాదు. స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఒక్కడనే తలుపులు తీసుకుంటూ ఉండేవాడిని. అండ్ నాకు సిబ్లింగ్స్ కూడా లేరు ఎవరు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే అమ్మ ఎందుకు ఇట్లా నన్ను వదిలేసి వెళ్తుంది, ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నేనే తలుపులు తెరుచుకోవాల్సి వస్తుంది. నాన్న కూడా ఉండేవాళ్ళు కాదు, ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ కాబట్టి. సో ఆ టైంలో నేను చాలా మిస్ అయ్యాను మా అమ్మని. 5th నుంచి ఇప్పటిదాకా ఈవెన్ స్టిల్ షీ ఈస్ వర్కింగ్.
సో ఉండాల్సిన టైంలో అమ్మ దగ్గర లేకపోవటం అనేది నాకు చాలా బాధ కలిగించిన విషయం. ఎందుకంటే నేను ఒక్కడనే కాబట్టి షేర్ చేసుకోవటానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. స్కూల్లో ఒక్కొక్కసారి ఆడుకుంటూ, మాకు సాయంత్రం లాస్ట్ పీరియడ్ ఏంటంటే గేమ్స్ అనమాట, ఒక్కొక్కసారి బాగా పరిగెత్తి, నేను అసలే లావుగా ఉన్నాను కాబట్టి పడిపోతూ ఉన్నా, దెబ్బ తగిలేదు కాబట్టి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నేనే మెడిసిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవడం, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ టైంలో ఏంటంటే నాకు అమ్మ చేయాల్సిన పనులు ఎవరు చేసేవాళ్ళు కాదు, నేను ఒక్కడనే చేసుకునేవాడిని కాబట్టి అమ్మని బాగా మిస్ అయ్యాను నేను. రుబీనా గారు, దీనికి మీరేమంటారు? సందీప్ చెప్పినట్టు నిజమే. సందీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో సందీప్కి కరెక్టే, కానీ వాళ్ళ అమ్మ ఎంత మానసిక వేదన అనుభవించారో ఒక్కసారి ఆలోచించండి. తన కెరీర్ని తను పర్సూ చేయాలి, తన ఇంటిని చూడాలి, తనకి ఉన్న ఏకైక కుమారుడిని చూడాలి, తను పడుతున్న బాధను కూడా తనకి ఎంత కష్టంగా ఉంటుంది. కొడుకు ఇంత బాధపడుతున్నాడని తల్లికి తెలియకుండా ఉండదు, తెలుసు. కానీ ఇవన్నీ కూడా అంటే తను ఎన్ని రెట్లు ఎక్కువగా తన మదనపడి ఉంటుంది, తను బాధపడి ఉంటుంది, ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి వర్కింగ్ మదర్ కూడా పరిస్థితులు తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడటం కోసం, తన కెరీర్ని పర్సూ చేయడం కోసం ఖచ్చితంగా ఉమెన్ ఉద్యోగం చేయాలి. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని సార్లు ఇంకెవరు కూడా, అంటే సింగిల్ చైల్డ్ అవటం వలన వాళ్ళకి ఇంకో సిబ్లింగ్ ఉంటే సపోర్టింగ్గా ఉంటుంది. లేదంటే ఎవరైనా సరే మనం చుట్టాల ఇంటి దగ్గర కానీ అట్లా ఏమైనా తీసుకుంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఆడుకుంటారు. లేదా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉంటే కూడా వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఆడుకుంటారు. ఇట్లాంటి కొన్ని చేసుంటే బాగుండేది నిజానికి. లేదంటే మదర్ లేట్గా వచ్చేస్తారు, లేకపోతే ఫాదర్ కానీ మదర్ కానీ ఒకళ్ళు దగ్గర ఉండేటట్టు అలాంటి జాబ్ చూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. కానీ మన ఇలాంటి ఈ సిచ్యువేషన్స్లో అలా చూస్ చేసుకునే పార్టీ లేదు కాబట్టి ఒక్కొక్కసారి అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. మదర్స్ ఇంకా బాగా సెన్సిటివ్గా దీన్ని డీల్ చేయాలి. స్త్రీ ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యోగం చేసినప్పటి నుంచి అబ్యూస్ రేట్స్ పెరిగాయని చాలా మంది అంటుంటారు. దానికి స్టాటిస్టికల్ డేటా లేకపోయినా సరే చాలా మంది అంటారు, ఇంట్లో స్త్రీ ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలా మట్టుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, పిల్లలు ఐసోలేటెడ్గా ఉండడము, లేకపోతే పిల్లలు అబ్యూస్కి గురవడము, లేకపోతే సర్వెంట్స్ మీద డిపెండ్ అవ్వడము, ఇట్లాంటివి ఉండవు కదా అని అంటారు. మరి దానికి మీరేమంటారు? అంటే ఒకటండి, అబ్యూస్ అనేది ఎప్పుడూ ఉంది. మన చిన్నప్పుడు కూడా ఉంది అబ్యూస్ అనేది, అప్పుడు రాలేదు వెలుగులోకి. ఇప్పుడు ఈ మీడియా ప్రభావం ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు వెలుగులోకి ఎక్కువగా వస్తున్నాయి. అంటే అబ్యూస్ చేసే వాళ్ళు ఎక్కువగా క్లోజ్ రిలేటివ్సే, బాబాయిలు, తర్వాత మామయ్యలు, ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా చేసేవాళ్ళు. అప్పుడు అది బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉండి బట్టి ఇప్పుడు బయటకు వస్తుంది. స్త్రీ ఉద్యోగం చేసినా చేయకపోయినా కూడా అబ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫైనాన్స్ పరంగానే ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటే హెల్ప్, కానీ మిగతా విషయాలు ఎమోషనల్ గా పిల్లలతో బాండింగ్ తగ్గిపోతుంది. సపోర్ట్ సిస్టమ్ లేకపోతే పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు, హస్బెండ్ నెగ్లెక్ట్ ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మనం సమాజంలో చాలా వింటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? మీరు ఇప్పుడు అన్న మాట అనేది నేను కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ జెండర్ బయాస్డ్ అనేది ఉండకూడదు. ఒక మగవాడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నట్లే ఆడవాళ్ళు కూడా వెళ్ళి ఉద్యోగం చేయాలి. అలా అని చెప్పి మగవాళ్లే వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అనేది నేను తప్పని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు నా విషయంలో తీసుకుంటే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళినా కానీ మా నాన్నే నన్ను లేపి పొద్దున్నే టీ ఇచ్చి చదివించి, చిన్నప్పుడైతే నాకు స్నానం కూడా చేయించి వంట చేసి స్కూల్కి పంపించేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఆ మదర్హుడ్ అనేది మా ఫాదర్ ఆల్రెడీ బ్యాలెన్స్ చేశారు కాబట్టి నాకు కొంత హెల్ప్ అయింది. సో అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ కనుక ఉద్యోగానికి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంతేకాని లేదు నేను మగవాడిని కాబట్టి నేను ఈ పనులన్నీ చేయను, అంట్లు నేను తోమేదేంటి, బట్టలు నేను ఉతికేదేంటి. అఫ్కోర్స్ కొన్ని ఇళ్లలో సర్వెంట్స్ రానప్పుడు మీరే చేయాలి. సో బ్యాలెన్స్ అనేది ఏర్పరచుకోవాలి. అప్పుడే ఆ పిల్లల మీద ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఉద్యోగానికి వెళ్తూ నా పనులు నేనే చేసుకుంటానికి కారణం మా ఫాదర్. ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీ ఉద్యోగానికి వెళ్ళాలి అంటే భర్తలు కూడా హెల్ప్ చేయాలి. కానీ ఒక స్త్రీ ఉద్యోగం చేసేటప్పుడు పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఉద్యోగం చేయాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో తను చేస్తుంది అనేది మనం ఒక్క క్షణం ఆలోచిస్తే, షేరింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్, ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా ఒక సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్కింగ్ మదర్స్ కి ఎన్ని కష్టాలున్నా ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే మరిన్ని కష్టాలు. కానీ హోమ్ మేకర్స్ మాత్రం కాలు మీద కాలేసుకొని హాయిగా ఉన్నారా? అది లేదు. ఎందుకంటే ఇంట్లో ఎంత పని చేసినా కనిపించదు. ఇంటికి వచ్చాను కదా, ఏం చేస్తున్నావు పొద్దు నుంచి అని అడిగితే దానికి ఏం సమాధానం ఉంటుంది? ఏమీ ఉండదు. అవును, ఈ కబోర్డ్ క్లీన్ చేశాను, ఆ కిచెన్ క్లీన్ చేశాను అంటే అంతేనా అని అంటారు. అందుకే జర్మనీలో
హోమ్ మేకర్స్కి ఒక శాలరీ అనేది ఏర్పడేలా చేశారండి. అది గవర్నమెంట్ రూల్ అయిపోయింది. సో పర్ అవర్ ఇంత అని పే చేస్తే స్త్రీ చేసే పనికి ఒక విలువ అంటూ ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా లేబర్ లాస్ వర్తిస్తాయి. సో వీక్లీ వన్స్ వాళ్ళకి లీవ్ ఇవ్వాలి, ఏ పని చేయకూడదు, వాళ్ళకు కూడా రెస్ట్ ఉండాలి అని. సో ఇది ఒక గవర్నమెంట్ లాగా ఎందుకు రావాలి? మన లైఫ్లో మన సగభాగస్వామిగా ఉన్న ఒక భార్యకి మనం రెస్ట్ ఇవ్వాలి అంటే ఆలోచించాలా? దానికి ఒక చట్టం కావాలా? ఒక్క క్షణం ఆలోచించండి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య ఉద్యోగం ఏమి లేదండి, ఇంట్లోనే ఉండేదండి. నాకు పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. ఆర్థిక ఇబ్బందుల వల్ల నా భార్య కూడా టీచర్గా జాబ్ చేస్తుందండి. కానీ ప్రతిరోజు కూడాను, ప్రతి పనిలో కూడాను నాకు తన సహాయం చేయడం, ఆమెకు నేను సహాయం చేయడం, ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళడం, తన కష్టం వస్తే నేను బాధపడడం, ఆమె కష్టం వస్తే నాకు బాధపడడం, ఇలా ప్రతి పనిలో కూడాను స్నేహితుల్లాగా ఉన్నా కానీ భార్యాభర్తలా లేదు. ఒకరు బాధపడితే ఇంకోళ్ళు తట్టుకోలేము, అంత దీనిగా ఉంటామండి మేము. ప్రతిరోజు కూడాను పిల్లల్ని స్కూల్కి తీసుకొని రావడం, బాధ్యతలన్నీ చూసుకోవడం అన్నీ ఆమె చేసేదండి. ప్రతి బరువు బాధ్యత, మంచి చెడ్డ, కష్టం సుఖమైనా సరే ఏ దానికి అవసరం అనేది తనే బాధ్యత మీద వేసుకొని నాకు సహకారం చేసుకుంటూ ఉండేదండి. సందీప్, మీరు ఒక వర్కింగ్ మదర్ ఉన్నప్పుడు మీరు కొన్ని బాధలు పడ్డారు అని అన్నారు. అండ్ యు ఆర్ ఓన్లీ సన్ ఆఫ్ అ వర్కింగ్ మదర్. సో మీరు వివాహం చేసుకున్నప్పుడు డూ యూ వాంట్ అ వర్కింగ్ వైఫ్ ఆర్ డూ యూ వాంట్ అ స్టే అట్ హోమ్ వైఫ్? ఇక్కడ ఈక్వాలిటీ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. వర్కింగ్ వైఫా నాన్ వర్కింగ్ వైఫా అనేది తను కూడా సేమ్ క్వశ్చన్ వేయచ్చు, ఐ వాంట్ అ వర్కింగ్ హస్బెండా నాన్ వర్కింగ్ హస్బెండా అని. సో ఎవరిష్టం వాళ్ళది. ఐఎమ్ నన్ టు యాక్చువల్లీ హ్యాంపర్ ఎనీ వన్స్ విషెస్. సో డెఫినెట్గా నాకు వచ్చే వైఫ్ వర్కింగ్ అయితే ఐ విల్ బీ మోర్ హ్యాపీ, బికాజ్ అక్కడ ఏంటంటే షేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కామన్గా ఉండాలి. సో నాన్ వర్కింగ్ వైఫ్ అయితే ఓకే, ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంది, నాకు అనువుగా ఉంటుంది, అదేం కాదు. వర్కింగ్ వైఫ్ అయినా కానీ ఎప్పుడైనా ఒకటి, వర్కింగ్ వైఫ్ అంటే అక్కడ బై డిఫాల్ట్ షీజ్ అ హోమ్ మేకర్, అంటే తను ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఇంకా అప్రిషియేట్ చేయాలి. కానీ ఓకే తను వర్కింగ్ వైఫా, అయ్యో ఎందుకు అయినా అనవసరంగా నువ్వు ఉద్యోగానికి ఎందుకు పంపిస్తున్నావు అన్న హస్బెండ్స్ ఉన్నారు కాబట్టి, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీ తీసుకొని అలా ఎప్పుడు అనొద్దు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు బీ సో గ్రేట్ఫుల్ టు హర్. ఎందుకంటే తను బయట పనులే కాకుండా మిమ్మల్ని కూడా వచ్చి చూసుకొని, అంటే తను ఇంకా ఎంత అలసిపోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఫినాన్షియల్ స్టేటస్ అని అంటున్నారు, ఫినాన్షియల్ స్టేటసే కాదు తన కోరికలు కూడా ఉండొచ్చు. మనకున్నట్టుగానే ఆశలు ఆడవాళ్ళకు ఉండకూడదు, ఆడవాళ్ళకు కూడా ఆశలు ఉండాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఓకే నేను వెళ్ళి ఇలా వర్క్ చేయాలి అన్న కోరికలు ఉంటాయి. కాబట్టి సో అక్కడ ఒకవేళ పుట్టే బిడ్డ ఎవరైతే ఉంటారో దాని పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించి అప్పుడు రైట్ స్టెప్స్ తీసుకోవాలి. నేను అన్నది కరెక్టే, ఎందుకంటే ఒక్క స్టేజ్లో వర్కింగ్ ఉమెన్ అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. సో ఆ చూసుకునే టైంలో అక్కడ జాబ్ మిస్ అవ్వకూడదు, ఇంట్లో పిల్లవాడికి కూడా కష్టంగా ఉండకూడదు. కాబట్టి ఆల్టర్నేటివ్స్ తీసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వటం అనేది మంచిది. ఎక్కువగా ఉమెన్ స్ట్రెస్ అయ్యేది ఎక్కడ అంటే ప్రతిదానికి మొహమాటం. అత్తగారు ఇలా చెప్పారు చెయ్యాలి, పిల్లలు ఇలా అన్నారు, ఇది అది అని ఇట్లా మగప్ చెయ్యొద్దు. ఏ విషయాన్ని కూడా నో అని చెప్పడం నేర్చుకోండి. ఇది కుదరదు నో అని చెప్పినప్పుడు కొంచెం మనకు మనశ్శాంతి ఉంటుంది, అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి కోపం వచ్చినా సరే నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొక రెండో విషయం ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు ఏం బాధపడుతున్నారో మనసులో పెట్టుకుని కుమిలిపోయి హెల్త్ పాడు చేసుకోమాకండి. మీకున్న సమస్యని మీ వాళ్ళ ముందు మాట్లాడండి. అంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇంత ఫీల్ అవుతున్నాను, నేను ఇంత నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడండి. ఖచ్చితంగా ఒకసారి కాకపోతే 4 సార్లు మాట్లాడితే పరిష్కారం వస్తుంది, అర్థం చేసుకుంటారు. మన ఇంట్లో వాళ్ళే కదా. అందుకని ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, గిల్ట్లోకి వెళ్ళొద్దు. వర్క్ చేయని వాళ్ళు మేము సంపాదించట్లేదనే గిల్ట్లోకి వెళ్ళొద్దు, వర్క్ చేస్తున్న వాళ్ళు మేము ఇంటిని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదనే గిల్ట్లోకి వెళ్ళండి. ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వర్కింగ్ ఉమెన్ అయితే హోమ్ మేకర్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ రెండు కదా. హోమ్ మేకర్ కూడా అంటే ఇంకా వేరే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎవరు కూడా గిల్ట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా వెళ్లకుండా ధైర్యంగా ఉండి కమ్యూనికేషన్ ప్రాపర్గా పెట్టుకుంటే డెఫినెట్గా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. చాలా మంచి పాయింట్ చెప్పారు రుబీనా గారు. హోమ్ మేకర్ అయినా సరే, వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఆత్మస్థైర్యంతో ఉండాలి, గిల్ట్ ఫీలింగ్స్తో ఉండకూడదు. కొన్ని పనులు మనం చెయ్యలేమని ఒప్పుకోవాలి, సపోర్ట్ని అడగాలి. ఒకవేళ స్పాంటేనియస్గా సపోర్ట్ రాకపోతే మనం సపోర్ట్ అడగడంలో తప్పేమీ లేదు. వర్కింగ్ విమెన్ చేసేది వర్కే, హోమ్ మేకర్స్ చేసేది వర్కే. ఏదైనా సమర్థవంతంగా చేయాలి అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం. సపోర్ట్ సిస్టమ్తో పాటు ధైర్యంగా నేను చేయగలను అనే పాజిటివ్ థాట్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. అలాగే రుబీనా గారు, సందీప్,
థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ వ్యూస్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పనుల గురించి కుటుంబ సభ్యులకి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేస్తే చాలా మటుకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ప్రతిరోజు ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో బాధ్యతలు, ఒక్కొక్కప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం. హోమ్ మేకర్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా బాధ్యతలు తగ్గవు, లగ్జరీలు పెరగవు. ఏది ఏమైనా ఒక స్త్రీకి మన జీవితంలో ఉన్న స్థానం మారదు, విలువ తగ్గదు. వాళ్ళని గౌరవిద్దాం, విలువనిద్దాం, గర్వంగా బ్రతకనిద్దాం. బికాజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అమ్మ అని పిలిచే తొలి పిలుపు, తడబడుతూ వేసే తొలి అడుగులు. కానీ అమ్మ అని ఆ తొలి పిలుపు ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది? జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు, 6-8 చిల్డ్రన్ ఉంటే కూడా ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ బికాస్ ఎవరో చూసుకుంటూనే ఉంటారు. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఈ జనరేషన్ లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. అంటే కష్టం బాగా. సింగిల్ చిల్డ్రన్ ఇలా ఉంటారు, సింగిల్ చిల్డ్రన్ అలా ఉంటారు అని అంటారు, కానీ చాలా మట్టుకు పేరెంటింగ్ మీద ఇది డిపెండ్ అవుతుంది. పిల్లలు సింగిల్ ఉన్నని మోర్ దాన్ సింగిల్ చైల్డ్ ఉంటే కూడా ఇట్ ఈస్ యోర్ చాయిస్. కంపారిజన్ లో ఎప్పుడు పోవద్దండి. ఆ ఫ్యామిలీలో 2 చిల్డ్రన్ ఉన్నారు, నాకు ఒకటే ఉంది, ఒక బాధ అయిపోయింది. నో, వాట్ ఈస్ అవర్ ఇంటర్నల్ డెసిషన్. మన డెసిషన్ ఏముంది, ఆ డెసిషన్ మీద పోవాలి, ప్రాక్టికల్లీ ఉండాలి. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అరే నాకు అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఉంటే బాగుండు కదా. అంటే పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటమే కాకుండా ఆడుకోవడానికి ఎవరన్నా ఉంటే బాగుండు. నేను సింగిల్ చైల్డ్ అవ్వడం వల్ల మా మమ్మీ ఎంత సఫర్ అయిందో, నా పైన ఎంత జాగ్రత్త తీసుకుందో, ఆమె ఎంత తపన పడిందో తన జీవితంలో, ఇప్పటికి నేను కూడా బాధపడుతున్నాను అనుక్షణం. ఎందుకంటే నేను ఒక్కడనే, నాకేదన్నా అయితే పరిస్థితి ఏంటి, మా అమ్మని ఎవరు చూసుకుంటారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో నేను చూస్తూనే ఉన్నాను, బ్రదర్స్ కి ఫైట్స్ వస్తున్నాయి, సిస్టర్స్ కి మధ్య ఫైట్స్ వస్తున్నాయి. సో ఎంతమంది ఉన్నా కానీ మన రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూసుకోవాలి. ఇద్దరుంటే సిబ్లింగ్ రైవల్రీ, ఒక్కరుంటే లోన్లీనెస్.